ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఐలూరి భవన గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో సిఎస్సి 3వ సంవత్సరం చదువుతుంది. మృతురాలి స్వస్థలం ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం కుర్నవెల్లి గ్రామంగా గుర్తించారు. మృతురాలి తల్లిదండ్రులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఉద్యోగులు కాగా 2 అమ్మాయిలు సంతానం. మృతదేహానికి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి బంధువులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. వారిని లోపలికి రాకుండా గురునానక్ యాజమాన్యం అడ్డుకున్నారు. ఏ ఇలిగేషన్స్ లేవు, ఏ ఇబ్బంది లేదు. మాకేం చెప్పిందంటే ఈ రోజు 11ంటికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, నేను వస్తా నాన్న 9ంటికి కూడా నాకు ఫోన్ చేసింది. సరే నాన్న ప్రైజ్ తీసుకున్న తర్వాత నువ్వు ఏ టైంకైనా రా అని చెప్పింది. సర్లే అని చెప్పేసిన తర్వాత 10ంటికి వల్ల మీ పాప ఫోన్ ఎత్తట్లేదు, ఫ్యాకల్టీకి ప్రైజ్కి రావట్లేదని ఫోన్ చేశారు. సర్లే అని చెప్పేసి హాస్టల్ వాడిని ఫోన్ చేసి మీరు ఇమీడియట్గా ఒక 4 తీసుకొని హైదరాబాద్ రాని మీ పాప సూసైడ్ చేసుకుందని చెప్పింది. అది ఎస్ఐ గారు రిలేషన్షిప్ అని చెబుతుంది. రిలేషన్షిప్ తెలియాలి కదా, ఒక స్టూడెంట్ చచ్చిపోయిందంటే రిలేషన్షిప్ లో ఉన్నట్టేనా? ఉండాలి కదా. నాకు తెలియదు మీ పేరెంట్స్ గతంలో చాలా మంది విద్యార్థులు వీళ్ళ పేరెంట్స్ ఇంకేం చేయలేరు కదా, రిలేషన్షిప్ లో పంపిస్తారు. ఏమీ కూడా లేవు. వస్తానని కూడా ఫోన్ పే చేయమని కూడా బ్రో అనుకో మెసేజ్ పెట్టింది మా పాప.